నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం ప్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 17వ రోజు. ఈనాడు మనకి నూతన సంవత్సరం ఆరంభమైనటువంటి ఒక శుభదినం. ఒక కాలమానం ప్రకారం నూతన సంవత్సరం ఆరంభమవుతోంది. మనం ఏర్పరచుకున్నది కాల విశేషం. ఒక్కొక్కరు తమ తమకి అందినటువంటి అనుభవించినటువంటి రీతుల్లో ఆ నూతనత్వాన్ని భావిస్తూ ఉంటారు. అలా నూతన సంవత్సరం ఈవేళ ఆరంభమవుతూ మన ధనుర్మాసం మనని ఈనాటి 17వ రోజులోకి తీసుకువెడుతోంది. ఏది మనిషికి నిజమైనటువంటి నూతనం అయినటువంటి ఒక దినం అంటే, శారీరకంగా మనకి జన్మలు ఎప్పటి నుంచో లభిస్తూనే ఉన్నాయి. ఏ జన్మలో ఉత్తమ గురువు లభిస్తాడో ఆ జన్మే నిజమైనటువంటి జన్మ అంటూ ఆచార్యవాన్ పురుషో వేద. ఏ జన్మలో వీడుండగా ఉపదేష్ట ఉత్తముడు ఆచరణశీలుడు అయినటువంటి వైదికుడైనటువంటి ఆచార్యుడు లభిస్తాడో అప్పుడు మాత్రమే వీడు తన జీవితాన్ని సార్థకం చేసుకోగలిగిన వాడు అవుతాడు అని అంటుందన్నమాట. ఆ ఆచార్యుడు మనకి చేసే ఉపకారం ఏమిటి అనంటే, ఆ ఆచార్యుడు మనకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఏమిటి మంత్రం అంటే, మననము చేసేవాణ్ణి తరింపచేసేది. మంతారం త్రాయతే. ఎవడైతే సంతతము స్మరణ చేస్తాడో అలాంటి వాణ్ణి తనలో ఉండే అర్థాన్ని, తనకుండేటువంటి శబ్దం యొక్క శక్తిని అనుగ్రహిస్తూ వాడు బాగుపడటానికి, కోరినటువంటి ఫలితాన్ని పొందడానికి సహకరించేదేదో దానిని మంత్ర అని అంటారన్నమాట. ఈ మంత్రం ఆచార్య అధీనం అయి ఉంటుంది. అలాంటి మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి మంత్రం ఏది అని చర్చించుకున్నటువంటి వేదవ్యాస వశిష్ఠాది మహర్షులంతా కూడా దాన్ని నిర్ణయం చేసి అది 8 అక్షరములు కలిగినటువంటి అష్టాక్షరి మహామంత్రం అని నిర్ణయం చేస్తారు. యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్ పరః తథా సర్వేషు మంత్రేషు నాస్తి చ అష్టాక్షరాత్ పరః. లోకానంతా సృష్టి స్థితి లయములు చేసేటటువంటి జగత్ కారణమైన తత్వం శ్రీమన్ నారాయణ తత్వం ఎలానో అలానే అతన్ని తెలిపేటటువంటి అష్టాక్షరి మహామంత్రం కూడా సర్వవేద సారమని, దానికంటే మించినటువంటి ఉత్తమ మంత్రం లేదు అని వారు చెప్పారు. ఏమిటి ఇస్తుంది అదంటే, నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది. ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం, కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అని వారే నిర్ణయం చేశారు. నువ్వు ఈ లోకంలో డబ్బు, పదవి, సంతానం, ఆరోగ్యం, ఇతరమైనటువంటి రకరకాల కోరికలు ఏవి కోరుకుంటే అవని ఇహలోక సంపదలు వాటిని ఇస్తుంది. స్వర్గాద్యం పారలౌకికం, పరలోకాల్లో స్వర్గాదులు ఉన్నాయిట. అలాంటి వాటిని ఒకవేళ కోరుకుని ఇక్కడ నువ్వు ఏదైనా యజ్ఞయాగాది క్రియాకలాపం అనుష్ఠించినప్పటికీ కూడా వాటిని ఇవ్వగలిగింది అష్టాక్షరి మహామంత్రం, అది ఇస్తుంది. కైవల్యం, ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేటువంటి వారికి దాన్ని ప్రసాదించాలన్నా ఆ మంత్రం ప్రసాదిస్తుంది. భగవంతంచ, సాక్షాత్తు పరమాత్మనే కాంక్షించినప్పుడు వారికి ఆ పరమాత్మని కూడా అది ప్రసాదిస్తుంది. కనుక ఇది అది అని లేదు. అతి అల్పమైనటువంటి ఫలితం దగ్గర నుంచి అత్యుత్తమమైనటువంటి మోక్షానందం దాకా కావలసిన వాటిని ఇవ్వగలిగిన ఏకైక మంత్రం అష్టాక్షరి మహామంత్రం అని, అది ఉపదేశం చేసేటువంటి ఆచార్యుడే ఆచార్యుడు అని మన పెద్దలు నిర్ణయం చేశారు. ఆ ఆచార్యుడు ఏం చేస్తాడంటే, ఆ శబ్దంలో ఉండే, ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మొదట తాను సాక్షాత్కరించి తాను అనుభవిస్తూ దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాడు. విలువైన వస్తువుని చూసిన వాడు దాన్ని యోగ్యులైన వాళ్ళకే అందించినట్టే, అంతవరకు దాన్ని జాగ్రత్తగా దాచినట్టే దాచుకుంటాడు. గోప అంటారు అతన్ని. ఆ దాచుకున్నటువంటి తత్వాన్ని తాను అనుభవిస్తూ ఆనందిస్తాడు కనుక నంద అంటారు. కనుక ఆచార్యుడికి నంద గోప అని పేరన్నమాట. ఆయనకి ఆధీనమై ఉండేటటువంటిది మంత్రం. అది మనకి ఏది కావాలంటే వాటిని ఇస్తూ మనని యశస్సు పొందేవాళ్ళుగా చేస్తుంది, కీర్తిని గడించేవాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. అటు జ్ఞానాన్ని, ఇటు పురుషార్థమైనటువంటి ఐహికమైనటువంటి వస్తువుల్ని కానీ పారలౌకిక వస్తువుల్ని కానీ ఇస్తూ.
కనుక యశస్సుని ఇచ్చేది కనుక దాని పేరు యశోద అంటారు. కనుక మంత్రాన్ని యశోద అంటారు. అన్ని మంత్రములు అలాగ అల్ప అల్ప ఫలాల్ని ఇచ్చేటటువంటివే అయినప్పటికీ కూడా అన్నిటినీ కలిపి ఇవ్వగలిగినటువంటి ఏకైక మంత్ర రాజ్యము అంటూ మంత్ర బ్రహ్మము అంటూ కీర్తించబడ్డది మన ఋషుల చేత అష్టాక్షరి మహామంత్రం. కనుక దానికి యశోద అని పేరు. మంత్రం 2 రకాలుగా రక్షిస్తుంది, మనం కోరికల్ని తీరుస్తుంది అంటారు. ఒకటి తన యొక్క శబ్దముల యొక్క కూర్పు చేత, దాంట్లో ఉండేటువంటి పరమాత్మ తత్వం అర్థ విశేషం చేత. అర్థం అంటే దాంట్లో ఏ వస్తువు ప్రతిపాదించబడుతోందో ఆ వస్తువుని తాను మనకి ప్రదర్శిస్తూ అన్నమాట. కనుక అర్థం తెలుసుకున్నా మంత్రం అన్ని కాపాడుతుంది. కేవలం అర్థం తెలియకుండా శబ్దాలను ఉచ్చరించినా మంత్రం అన్ని కాపాడుతుంది. అర్థం తెలియందే వ్యర్థము అనే మాట సరైంది కాదు అన్నమాట. అర్థం తెలియకపోయినా కోకిల యొక్క స్వరం మనకు ఆనందాన్ని ఇస్తోంది, అది ఒక రకమైన క్లేశాన్ని తొలగిస్తోంది. అలానే శక్తి కలిగినటువంటి అష్టాక్షరి మంత్రం దాన్ని కేవలం దాన్ని జప తర్పణ హోమాదుల ద్వారా కూడా మనం రక్షిస్తుంది, అది శబ్దం ద్వారా. ఇక దాని అర్థం తెలుసుకుంటే ఎంతో ఆనందాన్ని దాకా ఇస్తుంది అన్నమాట. అయితే శబ్దం తెలుసుకుంటే ఎన్నోసార్లు అనుష్ఠించాలి, అర్థం తెలుసుకుంటే ఒక్కసారి స్మరిస్తే చాలు, అది మనని కాపాడుతుంది అన్నమాట. దాని మీద విశ్వాసం ఏర్పడితే అది యశోద అని అంటాం. యశోద నందగోపులు ఇరువురు కూడా పతి పత్నులు. వారి ఆధీనంలో ఉండేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మంత్రంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు, యశోద తనయుడే పెరుగుతున్నట్టుగా. ఆ పరమాత్మ మనకు కావలసినటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన అత్యంత ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణ అనే పేరు ఆయనకి. దీన్ని చాలా అందంగా మన ఆండాళ్ళ తల్లి వివరిస్తోంది. అయితే కృష్ణుడు ఎట్లా దొరుకుతాడు అంటే మంత్రం దొరికినంత మాత్రం చేత కృష్ణుడు దొరికాడు. శ్రీకృష్ణుడిని మనకు అందించేటటువంటి ఆయన రక్షించుకునేటటువంటి వాడు మరొకరు ఉంటారు, ఆయన బలరామ అని అంటామన్నమాట. పరమాత్మని మనకి అందించాలి అనంటే అత్యంతమైనటువంటి జ్ఞానాన్ని తాము పొంది ఆ జ్ఞానమనే బలము తమకి కలిగి తాను ఆనందిస్తూ ఇతరుని ఆనందింపచేసే భగవద్ అంతరంగ పరివారం బలరామ. ఆయన విజ్ఞాన బలైక ధాముడు అన్నమాట. ఆదిశేషుడు ఎట్లా స్వామిని తన దగ్గర ఎప్పుడూ కలిగి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడో అట్లా కాపాడుకునేవాడు బలరాముడు. ఆ ఆదిశేషుని యొక్క అంశ అని అంటూ ఉంటారు మన ఇతిహాసాల్లో. కనుక అతని ద్వారా మనం భగవంతుణ్ణి గుర్తించగలుగుతాం. ఇది మంత్రం మనకి అందించేటటువంటి అర్థం. ఏనాడు మనం అలాగా గురువు ద్వారా మంత్రాన్ని పొందగలుగుతామో అది శ్రేష్టమైన జన్మ, అదే నిజమైనటువంటి సంవత్సర ఆరంభం అని అంటాం, అదే నిజమైనటువంటి నూతన దినం అని అంటాం. అది ఈవేళ మనకు ఆరంభమవుతోంది. మన ఆండాళ్ళ తల్లి నందగోప భవనం చేరి ఆ లోపల ఉండేటటువంటి వారిని మేల్కొలుపుతోంది. ద్వారపాలకులు అంగీకరించారు, అనుకూలించారు. లోపలికి ప్రవేశించగానే 4 పడకలు కనిపించాయి. మొదట నందగోపుడు, ఆ తర్వాత యశోదమ్మ, ఆ తర్వాత మంచం మీద ఇద్దరో ఒకళ్ళో ఉన్నట్టు వాళ్ళకి స్పష్టంగా తెలియట్లేదు కానీ పాదాలు కనిపిస్తున్నాయి. వాటిని బట్టి ఇక్కడ బహుశా ఇద్దరున్నారు అని వాళ్ళు భావించారు. పాదాల్లో గుర్తులు కనిపిస్తున్న దాన్ని బట్టి అది బలరామకృష్ణులు అని వీళ్ళు అనుకున్నారు. కనిపించిన క్రమంలో మేలుకొలుపుతున్నారు. అంతకంటే వీళ్ళకి తెలియదు కదా, శ్రీకృష్ణుడు అత్యంత సుందరుడు. శ్రీకృష్ణుడి మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణే మాయోపాయాలు పన్ని అతని సౌందర్యానికి లోబడి ఉషా అనేటటువంటి ఒక ఆమె అపహరించుకుపోయింది తన యొక్క చెలి అయినటువంటి చిత్రలేఖ ద్వారా అంటూ మనకి ఇతిహాసం తెలియజేస్తోంది. బాణాసురుడు యొక్క కుమార్తె అయినటువంటి ఆమె. మరి అతడికి కూడా తండ్రి అయినటువంటి మన్మధుడికి తండ్రి అయినటువంటి వాడు కదా కృష్ణుడు అంటే. ఇక ఎంత అందగాడో కనుక ఎవరెత్తుకుపోతారో అనేటటువంటి భయం చేత లోపల కృష్ణుడిని పరుండ చేసి ముందు యశోద, ఆ ముందు నందగోపుడు పవళించి ఉన్నారు. అదే క్రమంలో మన వాళ్ళు లేపుతున్నారన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన క్రమం. ముందు నందగోపుడు ఆచార్య ప్రతిరూపంగా, ఆ తర్వాత యశోద ఆచార్య అనుగ్రహం చేత లభించే మంత్రం, ఆ తర్వాత ప్రతిపాదించబడే మంత్ర ప్రతిపాద్యుడు పరమాత్మ, అతన్ని అందించేటువంటి బలరాముడు ఆ తర్వాత అంటూ ఈ క్రమంలో దర్శించి మన ఆండాళ్ళ వాళ్ళని ఈనాటి పాసురంలో మేల్కొలుపుతూ మనకి నూతనత్వాన్ని ఆవిష్కరిస్తోంది. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய். அம்பரமூடரத்தோங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய். செம்பொற்கழலடி செல்வா பலதேவா
உந்தியும் நீயும் உறங்கேலோరెంబావాయి ఆండాళ్ తిరువడిగలే శరణం. చిన్నపిల్లలు తెలియకపోయినా శాస్త్రం వీళ్ళని అనువర్తిస్తోంది. వీళ్ళు మొట్టమొదట కీర్తించి వారిని ప్రసన్నం చేసుకోవాలి అనే విషయం తెలుస్తోంది. నందగోపుడు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఆయన గొప్ప దాత. దాత కనుక నిన్ను కోరి వచ్చామయ్యా. కేవలం లోభివాడి దగ్గరికి మేము పెడుతున్నామా ఏమిటి? ఆయనలో ఏం దాతృత్వం ఉందో మనకి ఆయన చరిత్రలో తెలియదు. కానీ ఆయన కుమారుడైన కృష్ణుడు గొప్ప దాత కనుక, కోరిన వారికి కోరినవిచ్చినవాడు కనుక, ఆయన తండ్రిలో లేకపోతే ఎట్లా వస్తాయి కనుక అంటూ ఆయన్ని కీర్తిస్తున్నారు. 3 దానాలు ఇచ్చేవాడు. అంబరమే, వస్త్రములే, తన్నీరే, చల్లటి తీర్థమే, సోరే, అన్నమే, దానం ఇచ్చి అరం చెయ్యం ఎంబెరుమా. దానం ఇవ్వడంలో తనకి సాటి లేదు. మనిషికి కావలసిన 3 కదా, అన్నము, వస్త్రము, నీరు. అవి దానం ఇస్తుంటే అతడు తప్ప మరెవరు ఇవ్వలేరా అనేటట్టుగా దానం ఇచ్చేటువంటి గొప్పవాడు. జీవుడికి అన్నము, జీవుడికి జలము, ప్రాణ ఆధారము అయినటువంటి భగవత్ కళ్యాణ గుణాలని, అలాగే సోరు, అన్నము, భగవద్ దివ్య అనుభవాన్ని ఇచ్చేటువంటి ఆచార్యుని లేపుతున్నారు ముందుగా. అలాంటి ఎంబెరుమాన్, మాకందరికీ స్వామి అయ్యా నువ్వు. కృష్ణుని కూడా కలిగినటువంటి భాగ్యశాలి నువ్వు. ఎంబెరుమాన్ నందగోపాల, నందగోపుడా ఎవిందురాయి లేవయ్యా, మమ్మల్ని అనుగ్రహించు, ప్రసన్నుడు కావాలి ప్రార్థన చేశారు. ఆయన బహుశా మేల్కొని ఉంటాడు, అంగీకారం తెలిపి ఉంటాడు. ప్రక్కన చూస్తే యశోదమ్మ కనిపించింది. ఆమెను మేల్కొలుపుతున్నారు. కొంబనార్కెల్లాం కొழுందే కులవిళక్కే ఎంబెరుమాట్టి. కొంబు నీటి ప్రబ్బలేని ఒక చిన్న లేత మొక్క. అది ప్రవహించే నీటికి అనుకూలంగా వంగుతుంది, తర్వాత మళ్లీ లేస్తూ ఉంటుంది. అలాగా ఎవరైతే కోరుతారో వారికి అనుకూలంగా ప్రవర్తించి కోరినవి అనుగ్రహిస్తూ ఉండేటటువంటి ఒక అందమైనటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి కొంబనార్క్ ఎల్లాం కొழுందు. అలాంటి స్త్రీ జాతికి అంతటికి కూడా ఉత్తమ అయినటువంటి హే మా స్వామిని యశోదమ్మ తెలివి తెచ్చుకో అన్నారు. స్త్రీ ఎట్లాగైతే పతికి స్వాధీనమై ఉంటుందో మంత్రం ఆచార్యుడికి అధీనమై ఉంటుంది కనుక అలాంటి మంత్రములన్నిటినీ కూడా ఈ స్త్రీ జాతితో పోలుస్తారు మనవారు. అలాంటి వాటికందరికీ ఉత్తమ అయినటువంటిది యశోద అష్టాక్షరి మహామంత్రం. దాన్ని ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి కొഴുందు, చిగురు లాంటివి. చెట్టుకి దెబ్బ తగిలితే మొట్టమొదటి చిగురు వాడినట్టుగా ఎవరికి ఎక్కడ ఏ ఆపద వాటిల్నా మొదట వాడేది నీ ముఖం కనుక మాకుండేటువంటి లోటు తొలగించుకోవడానికి మీరు తెలివి తెచ్చుకుంటే చాలును అంటూ ప్రార్థన చేస్తున్నారు. మాకు కావలసింది మాకేదో కావాలి అని కాదు, మీకుండే లోటు తొలగించడానికి మేము వచ్చాం. మీరంతా కూడా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు స్వీకరిస్తే ఆనందిస్తే చూసి పొంగిపోయే స్వభావం మీది కనుక మాకు కావలసింది మాకు అనుగ్రహించాలి. లోకంలో వారికి అన్నము, నీరు, వస్త్రములు ఒక్కొక్కరికి వేరువేరు అవసరాలు. కానీ అన్నిటినీ మాకొక్కటే, మాకు శ్రీకృష్ణుని ఒక్కటి అనుగ్రహిస్తే అన్ని అనుగ్రహించినట్టే దాన్ని అనుగ్రహించాలి అంటూ ప్రార్థించవచ్చాం. లోకంలో స్త్రీలకి దానమిచ్చేవారు ఎవరు ఉండరు. అది కూడా ఒక లోటే. ఆ లోటు మీకు తీర్చడానికి మేము వచ్చాం కనుక అమ్మా యశోదమ్మ తెలివి తెచ్చుకో అంటూ మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంబెరుమాట్టి అశోద అరివురాయి. ఆ ఆంబి కూడా అంగీకరించి ఉంటుంది. ఇక పక్కన చూస్తే కృష్ణుడు కనిపిస్తున్నాడు. పాదాన్ని బట్టి గుర్తించారు, పాదాల్లో ఉండే చిహ్నాన్ని బట్టి. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగడంద. ఆకాశపు అవకాశమంతా ఒరుసుకునేట్టుగా తన పాదాన్ని చాపినటువంటి త్రివిక్రమ స్వరూపంలో స్వామి చేసిన కృత్యాన్ని స్మరిస్తున్నారు. ఆకాశం అంటే శూన్యము. ఆ శూన్యంలో తన పాదం చాపాయంటే శూన్యవాదాన్ని అంతా ఆక్రమించేది స్వామి పాదం. అంటే ఆస్తికులకి ఆ పాదమే స్మరించదగింది, నాస్తికులకి ఆ పాదమే స్మరించదగినది. అందరికీ కూడా స్మరణ యోగ్యమైనటువంటి యోగ్యత కలిగినటువంటి ఆ పాదము కలిగినటువంటి స్వామి. ఓంగి ఉలగళంద ఉంబర్కోమాన్. దేవతలకందరికీ కూడా ప్రభు అయినటువంటి స్వామి. ఉరంగాజు నిద్రించకూడదులే, నువ్వు వచ్చి నిద్రించడానికి కాదయ్యా అంటూ మన అమ్మ జ్ఞాపకం చేస్తోంది. ఏమయ్యా మా వాళ్ళు అంగీకరించలేదు కనుక అనడానికి వాళ్ళని అంగీకరింప చేసి మేము వచ్చాం. ఎవరి మీద నీకు ఉండేటువంటి ఆ దేవదేవతలకందరికీ కూడా అధిదేవత్వాన్ని నిరూపిస్తున్నావు. ప్రియులు అయినటువంటి ప్రేమించిన వాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించడం, మా ముందా నీ గొప్పతనాన్ని ప్రదర్శించడం కనుక లేచి రా, వెంటనే మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన వాళ్ళు చెప్తున్నారన్నమాట. కాక ఉంబర్ కోమానే ఉరంగా దిషిందిరాయి. ఏమయ్యా స్వామి ఎందుకు నిద్రిస్తున్నావు? అలసిపోయావని నిద్రిస్తున్నావా? రామచంద్రుడిగా నువ్వు నడిచినటువంటి నడక తీర, లోకాన్ని కొలిచిన పాదపు అలుపు తీర పవళిస్తున్నావా స్వామి? మేల్కోలేదైనా. అరే తప్పి వచ్చామని గుర్తించారు. శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో బలరాముడు చెప్పినట్టు వింటాడు.
రామావతారంలో రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు వింటాడు, కానీ కృష్ణావతారంలో సోదరుడైన బలరాముడు చెప్పినట్టు వినేవాడు కనుక రామచంద్రుడు అతన్ని మేలుకొలపడం మరిచిపోయామే, తప్పి వచ్చామని అతన్ని లేపుతున్నాడు. చెంబూర్ కడలడి చెల్వా బలదేవా. మంచి స్వచ్ఛమైనటువంటి బంగారంతో తయారు చేసినటువంటి కడియము పాదమునకు ప్రకాశిస్తోంది అతడికి. ఆ పాదాన్ని చూశారు. ఆ పాదం పెట్టడం వల్ల కృష్ణుడు దక్కాడు. ఆ పాదంతో ముందు వచ్చాడు కనుకనే, లేకపోతే అంతకు ముందు వచ్చినటువంటి 6 సోదరులు కూడా చనిపోయారు కదా. ఆ పాదం పెట్టాకనే కృష్ణుడు వచ్చి రేపల సంపదలు పెరిగాయి. అట్లాంటి ఐశ్వర్యములు ఇచ్చిన పాదంగా దానికి కడియం వేశారనమాట. అలాంటి పాదం కలిగిన బలదేవ, విజ్ఞాన బలయక ధామ అయినటువంటి హే బలరామ, ఉంబియం నీయం ఉరంగేల్. నీవు నీ సోదరుడు కూడా నిద్రించడానికి రాలేదయ్యా, నిద్రించవద్దు, లేచి మమ్మల్ని అనుగ్రహించండి. స్వామికి నీవు పడక అయితే పడక నిద్రిస్తుందయ్యా, పడక మీద పవడించిన నిద్రిస్తాడు, కానీ స్వామి నీకు విశ్రాంతి స్థానం అయితే నువ్వు మాకు విశ్రాంతి స్థానం కదా, మమ్మల్ని అనుగ్రహించవద్దా, నిద్రించవద్దు అంటూ మంత్రార్థమైనటువంటి పరమాత్మని, దానికి చరమావధి అయినటువంటి భాగవత నిష్ఠని కూడా మన వాళ్ళు ఈ పాసురంలో ఆవిష్కరిస్తూ నందగోప భవనం లోపలికి ప్రవేశించారు. నందగోప భవనంలో ప్రవేశించిన వేళకి ఆ బలరాముడిని మేల్కొల్పగానే ఆయన ఒక రహస్యాన్ని సూచించాడు. అరే రే, మీరు దారి తప్పొచ్చారు, కృష్ణుడు ఇక్కడ లేడరా, మీరు పొరపడ్డారు, నీడాభవనంలో ఉన్నాడు సుమా కృష్ణుడు అంటూ రహస్యాన్ని ఆయన ఉపదేశం చేశాడు. ఇక మన వాళ్ళు రేపు నీడాభవనంలోకి ప్రవేశిస్తారు. నూతన వత్సరం ప్రవేశించింది కనుక మనలో ఒక్కసారి అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తూ ఆచార్యోపదిష్ట మంత్ర తాత్పర్యమైనటువంటి పరమాత్మ అమ్మ ద్వారా మనకి రేపు లభించబోతున్నాడు. దాన్ని మనం అందుకుంటాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్.